ఇంపార్టెంట్. కరెంట్ అనేది 24 గంటలు మనకు ఇక్కడ బ్రహ్మోత్సవం ఖచ్చితంగా ఉండాలి. సపరేట్ కుండలేదు అక్కడ అరేంజ్ చేస్తాం. మీటింగ్లో మనం అనుకున్న అంశం ప్రకారము ఇక్కడ ఒక సమస్య అనేది చెప్పారు. దానికి ప్రకారం ఒక సొల్యూషన్ కూడా మనం బయటికి తీసాము. ఇక్కడ సొల్యూషన్ కూడా చెప్పారు. దాన్ని మీరు ఆ రోజు ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇక్కడ మన మీటింగ్లో సరే అన్నట్టు కాదు సార్, ఖచ్చితంగా వాళ్ళు గ్యారంటీ. ఆ రోజు మనం అది సమస్య మళ్ళీ రాకుండా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మనం మీటింగ్ పెట్టుకొని చెప్పుకున్న దానికి కానీ వచ్చే భక్తులకు కానీ మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. అది ఈజీగా పెట్టింది. ఆ రోజు ఇంప్లిమెంట్ కావాలి. ఏమన్నా జనరేటర్స్ ప్రొవైడ్ చేసి సప్లై వాటర్ అవసరం అవుతుంది, పవర్ కట్ అవుతుంది, అట్లాంటప్పుడు ఎట్లా ఆర్డర్ వాళ్ళతో కోఆపరేషన్లో ఉండి మీరు అది చూసుకోవాలి. మనకు 24 hours 3 రోజులు ఇక్కడ ఇప్పుడు డ్రింక్ వాటర్ అనేది మనం వచ్చే భక్తులకి సర్వ్ అయ్యేటట్టు ఎక్కడ పెట్టాలి. 2 రెగ్యులర్గా తిరుగుతుంటే సరిపోతాయి సార్. అంటే ట్యాంకర్లు ఇక్కడ దమ్ చేయాలి సార్. మొత్తం ఎన్ని ట్యాంకులు పెట్టాలి? ఇక్కడ ఒకటి పెట్టాలి, అక్కడ ఒకటి పెట్టాలి. కానీ ఊరు బస్ అక్కడ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఇక్కడైతే నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇక్కడైతే దేవస్థానం కాడైతే ఇప్పుడు వాటర్ తోలుకున్నాను. మనం కూడా చెప్పాను. అక్కడి నుంచి 2 ట్యాంకర్లు లేడు ఉండి ఒక ట్యాంకర్ మనకి డంపింగ్ ఇప్పుడు ఈ 4 రోజులు ఆ ట్యాంకర్లు పెట్టడం కానీ ట్రాక్టర్ పెట్టడం కానీ ఎవరు ఖర్చు పెడతారు? 3 కావాలన్నాం, బాగానే ఉంది. ఆ ఊర్లో ఎంట్రన్స్ నుంచి మనం చేయాలి. అది చెట్లు కూడా ఉపయోగం వాళ్ళు చేసుకుంటారు. అది కరెంట్ రోడ్ అంటే లింక్ ఉండాలి. అందరికీ నమస్కారం అండి. ఇందుకూరుపేట మండలం గంగపట్నం మనకు చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 21 నుంచి జరుగుతాయి. మెయిన్ 21 కళ్యాణోత్సవం, 23వ తేదీ రథోత్సవం, 24వ తేదీ తెప్పోత్సవం ఉంటాయి. వీటికి సంబంధించి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఈ బ్రహ్మోత్సవాలు సక్రమంగా జరిగే విధంగా ఏ విధంగా జరగాలి అనే దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిస్కషన్ చేసి సరిగా జరిగే విధంగా కూడా మనం ఈఓ గారితో కలిసి ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకి అటెండ్ అయ్యి వారి మొక్కులు కానీ ఇవన్నీ కానీ తీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. శ్రీ చాముండేశ్వరి అమ్మవారు గంగపట్నం ఊళ్ళో ప్రతి సంవత్సరము జరుగుతున్నట్టు తిరణాలు ఇది. ఈ సంవత్సరం 13వ తేదీ జూన్ 13వ తేదీ ప్రారంభమవుతుంది. అట్లనే సుమారుగా 11-12 రోజులు ఈ తిరణాలు జరుగుతుంది. 21వ తేదీ, 22, 23, 24 కూడా మంచి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎంఆర్ఓ గారు మన ఈఓ టెంపుల్ వారి ద్వారా ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరూ అధికారులను కూడా దీనికి సంబంధించిన వారిని ఆహ్వానించడం అయింది. వారు తమ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు, డ్రింకింగ్ వాటర్ అయితే ఏమి, ఎలక్ట్రిసిటీ అయితే ఏమి, రహదారులు అయితే ఏమి, ఊళ్ళల్లో శానిటేషను, టెంపుల్ దగ్గర శానిటేషను, అట్లనే ఫైర్ సర్వీసు, ఆర్ఎన్బి రోడ్లు, తర్వాత వైద్యము, ఇట్లాంటి అందరూ కూడా అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయదగినటువంటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో భక్తులు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేదానికి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామని ఇక్కడ తెలియజేయడం అయింది.
కాబట్టి ఆ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి సమస్యలున్నా కానీ మరలా తదుపరి 10వ తేదీ ఒక సమావేశం ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మన టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా విలేజెస్ కానీ భక్తులు కానీ వచ్చి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటే అవి కూడా సాల్వ్ చేసేదానికి ప్రభుత్వం వారి తరఫున దేవస్థానం వారి తరఫున పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ఇది ఏర్పాటు చేసిన ఈఓ గారికి ధన్యవాదాలు కూడా సెలవు.